నమస్తే చెల్లె, నమస్తే అక్క, నమస్తే తమ్మి, నమస్తే అన్న. ఎట్లున్నావు? అంత మంచిదేనా? సేట్లు, సేటమ్మలు, దొరలు, దొరసానులు, సార్లు, మేడములు, పెద్ద మనుషులు ఆ? అంత మంచిదే కదా. ఇగో ఈ వీడియోలో మ్యాడ్ ఫర్ ఈచ్ అదర్ అనే షోకి సంబంధించిన ముచ్చట మాట్లాడడానికి వచ్చిన. అంటే ప్రపంచం అంతా ఆగమాగం ఉన్నది, రకరకాల ముచ్చట్లు ఉన్నాయి. పనికొచ్చే ముచ్చట అనే ఇంకో ఛానల్లో దాని గురించి టచ్ చేస్తూ ఉన్నా. అవి ఎవరు చూస్తలేరు, ఎందుకంటే అవి పనికొచ్చే ముచ్చట్లు కాబట్టి ఎవరు చూస్తలేరు. చూసే ఉద్దేశం ఉంటే అట్లా పోయి చూసేసే ప్రయత్నం చేయర్రి. అంటే ప్రపంచంలో జరుగుతున్న ఆగమాగం ముచ్చట్లు, యుద్ధాలు, బాంబులు, కథాకారకారం, దాంతో మన ఎల్పీజీలు, పెట్రోల్ పెరిగే ముచ్చట్లు. యా ఇగో సందట్లో సడేమియే చెప్పేస్తే తీయన్నే. గ్యాస్ జర భద్రం, ఎందుకంటే గ్యాస్ అయిపోతే మళ్ళీ ఎంబటే గ్యాస్ వచ్చే ముచ్చట లేదు. ఊళ్ళలో ఉన్న వాళ్ళకి రంది లేదు, పొయ్యి పెట్టుకుంటారు. బ్యాచులర్లకు అసలే రంది లేదు. ఎలక్ట్రికల్ కుక్కర్ ఉంటుంది కదా, అన్ననే అన్నం కూరలు అండేయగలిగే కెపాసిటీ ఉన్న వాళ్ళు మా బ్యాచులర్స్ ఏదైనా చేసుకుంటారు. మరి ఇక ఇంట్లో ఆడవాళ్ళకే ఇబ్బంది ఉంటుంది, పంచాయతీ ఉంటుంది. జర భద్రంగా పైలంగా కాపాడుకోర్రి, లేకపోతే మళ్ళీ గ్యాస్ సిలిండర్ ఆర్డర్ పెడితే ఎంబటే రాదు. సరే కానీ వీడియో చాలు చేసే ముందు ఒక చిన్న ముచ్చట. మన స్వాతి పికిల్స్ నుంచి ఎప్పుడన్నా మీరు ఆర్డర్ పెట్టుకున్నారా? పెట్టుకోకపోతే ఒకసారి ఆర్డర్ పెట్టుకునే ప్రయత్నం చేయరు. ఏ పికిల్స్ అయినా, వెజ్ అయినా నాన్ వెజ్ అయినా, స్నాక్స్ ఏ ఐటమ్ అయినా చాలా టేస్టీగా ఉంటాయి. హోమ్ మేడ్, అసలు ఎటువంటి కల్తీలు ఉండయి. చక్కగా పల్లి నూనెతో చేస్తాం మేము. మీరు ఆర్డర్ పెట్టుకునే ప్రయత్నం చేయరు, ఓకేనా? ఇంతకంటే ఎక్కువ ఇంట్రడక్షన్ చెప్పి మిమ్మల్ని బోరు కొట్టించను, చాలాసార్లు చెప్పినా కానీ. www.swatipickles.com నుంచి ఆర్డర్ చేసుకోవచ్చు. లేదంటే 7981810911 అనే వాట్సాప్ నెంబర్ త్రూ వాట్సాప్ చేసి కూడా ఆర్డర్ చేసుకోవచ్చు. చాలా టేస్టీగా ఉంటాయి. ఆల్రెడీ ఇదివరకు ఆర్డర్ పెట్టిన వాళ్ళకైతే తెలుసు మన టేస్ట్ ఎట్లుంటుందో. రిపీట్ ఆర్డర్సే వస్తూ ఉంటాయి. నేను ఎక్కువ ప్రమోషన్ చేస్తలేను కానీ అప్పుడప్పుడు నేను చెప్పకపోతే ఆయనతో బంద్ చేసినా అనుకుంటారేమో అని చెప్తాను నాకు, అంతే. ఓకేనా? కంటిన్యూ చేద్దాం. కొంపలో కుంపటి కార్యక్రమం ఉంది కదా, మ్యాడ్ ఫర్ ఈచ్ అదర్కి సంబంధించిన ఇంకో ప్రోమో వచ్చింది. ప్రోమో చూస్తే చాలా ఎమోషనల్గా, ప్రోమో చూస్తే చాలా అంటే లవ్లీగా, హోమ్ ఆఫ్ లవ్, హౌస్ ఆఫ్ లవ్ అని చెప్పి ఒకటి ప్రోమోలో చూపించినట్టుగానే అట్నే కనిపిస్తుంది. చాలా ఎమోషనల్గా ఉంది, బాగుంది ప్రోమో. మీరు చూడకపోతే చూసే ప్రయత్నం చేయరు. కానీ ఫుల్ ఫ్లెడ్జ్డ్గా ఎమోషన్స్ మీదనే పోతే క్లిక్ అవ్వచ్చు, క్లిక్ అవ్వకపోవచ్చు. ఒకటి రెండు ఎపిసోడ్లు అంటే ఎడుతుంటే చూస్తాం, కానీ ఒకరిద్దరు ఏడుతుంటేనే బేజారుగా వస్తుంది మనకి. కోర్స్ మొన్నటి సీజన్లో ఏడిసిన వాళ్ళని ఎంకరేజ్ చేసినాం అనుకో, అది వేరే విషయం. అయితే ఇప్పుడు ఈ సీజన్ మొత్తం 70 రోజులు ఈ ఎమోషన్స్ మీదే ఉంటుందంటే కష్టమవుతుంది. కాబట్టి పంచాయతీలు, లొల్లులు అట్లాంటివన్నీ ఉంటాయి. దాని మీద మనం కూడా డిస్కషన్ చేసుకునేవి ఉంటాయి. సో మీరు ప్రోమో చూస్తే కనుక చాలా చాలా అంటే హార్ట్ వార్మింగ్గా, హార్ట్ మెల్టింగ్గా, హార్ట్ ఏమంటారు, ఆ గుండె బరువుగా కొంచెం బరువు వేసి ఉన్నది, మంచిగా ఉన్నది. వెరీ నైస్. అండ్ ఇంకోటి, మార్చ్ 15th నాడు చాలు అవుతుంది, అంటే ఇంకా 4 రోజులలో చాలు కాబోతుంది ఎపిసోడ్. అయితే ఈ ఎపిసోడు మార్చ్ 15th నాడు 6 PM స్టార్ట్ అవుతుంది మనకి. అదే బిగ్ బాస్ కదా 7 PM మనకి సండే రోజు స్టార్ట్ అయినట్టు ఇది కూడా సండే రోజు 6 PM స్టార్ట్ అవుతుంది. ఇక ప్రోమోలు వస్తూనే ఉన్నాయి, ఒకటనుకోటిగా ప్రోమోలు రిలీజ్ చేస్తుర్రు. అప్పుడప్పుడు మన తెలుసు కదా హాట్‌స్టార్ వాళ్ళు ఎట్లుంటారు, ప్రోమో రిలీజ్ చేసి దాన్ని డిలీట్ చేసి మళ్ళీ అప్లోడ్ చేస్తారుగా, ఆ టైప్లో మళ్ళీ ఇలా పొద్దుగాల ఒక ప్రోమో అప్లోడ్ చేసినట్టే చేసిర్రు. నోటిఫికేషన్ వచ్చింది, క్లిక్ చేసేసరికి డిలీట్ చేసిర్రు, మళ్ళీ అప్లోడ్ చేసిర్రు. నేను చూడలేదు అది. మళ్ళీ ఇంకో ప్రోమో వచ్చింది, ఆ ప్రోమో కూడా ముచ్చట. ప్రతిరోజు ఎపిసోడ్ రివ్యూ ఖచ్చితంగా ఉంటుంది. ప్రోమోస్ మంచిగా ఉంటే ప్రోమోస్ గురించి కూడా ముచ్చట పెడదాం, లేదంటే లేదు. సరే, ఈ ప్రోమో గురించి 2 నిమిషాలు మాట్లాడుకుందాం. ప్రోమోలో ప్రతి ఒక్కరు ఎమోషన్ చూపించడానికి ప్రయత్నం చేశారు, మ్యాక్సిమం విండిర్రు. అందరూ ఏడ్చిన ఏదో ఒక సందర్భాన్ని తీసుకొచ్చి అయితే పెట్టే ప్రయత్నం చేశారు. కానీ మొత్తం ఇప్పటిదాకా వచ్చిన అన్ని ప్రోమోలలో చూస్తుంటే ఎక్కువగా అంటే నటరాజ్ మాస్టర్, నీతు గారు, అండ్ మనకి పవన్ సిద్ధు అంట నాది సిద్ధు, సోనియా, వీళ్ళు మనకు మహేష్, శాండ్రా, వీళ్ళిద్దరూ బాగా ఎక్కువగా కనబడుతూ ఉన్నారు. అంటే మనకు ప్రియాంక జైన్ వాళ్ళు కూడా కనబడుతున్నారు, కానీ అంటే వీళ్ళు బాగా ఎక్కువగా మనకి ఫోకస్లో కనబడుతున్నట్టుగా, అంటే వాళ్ళ ఎమోషనల్ జర్నీలు బాగా షేర్ చేసుకుంటున్నట్టుగా అనిపిస్తుంది. మళ్ళీ ఫైట్లు వచ్చినప్పుడు, పంచాయతీలు వచ్చినప్పుడు మంచిది చెడేది అనేది తేల్చకుండా, అంటే వీళ్ళు తప్ప వాళ్ళు తప్ప అన్నప్పుడు మొత్తం మారిపోవచ్చు సినిమా. కానీ ప్రోమో చూస్తే మాత్రం ఇగో మనకు కనిపించినాయి పవన్ సిద్ధు. ఇక నేను చెప్పిన ఇందులో ఇది కపుల్స్ షో కాబట్టి కొంచెం ముద్దులు మురిపాయలు ఇట్లాంటివన్నీ ఉంటాయి అని మనం మాట్లాడుకున్నట్టుగానే మనకి ప్రోమోలో చూస్తుంటే కొంచెం రొమాంటిక్గా, కొంత అంటే అది లవ్లీగా, కపుల్స్ కాబట్టి కపుల్ ఫ్రెండ్లీగానే బాగానే ఉంది. హౌస్ ఆఫ్ లవ్ అని చెప్పి స్టార్టింగ్ అందుకే ఇచ్చారు. అందరూ హగ్ చేసుకునేవి కావచ్చు, అట్లా ఏదో ప్రేమగా ముద్దులు పెట్టుకునేవి కావచ్చు, అట్లాంటివి చూపించారు. ఆ తర్వాత మనకి నటరాజ్ మాస్టర్, అంటే మీ ఇద్దరిట్లలో ఎవరిదైనా మిస్టేక్స్ ఎప్పుడన్నా ఉన్నాయా, లేదంటే ఇప్పుడు వాయిస్ ఒకటి వచ్చింది చూసారా మధ్యలో, ఏమైనా వచ్చింది, మీ ప్రేమలో భారం ఏదైనా ఉంటే ఇక్కడ చెప్పండి అని చెప్పి
మామ మహేష్ అని ఒక ఆయన ఉంటాడు చూడు, ఆయన వాయిస్‌లో వచ్చింది. సో, మేబీ 'బిగ్ బాస్' లాగా వాయిస్‌ని కూడా వాడే సిట్యుయేషన్స్ ఉన్నట్టున్నాయి అనిపించింది. చూద్దాం. ఉండొచ్చు, లేదు ప్రోమో వరకే కూడా ఉండొచ్చు. ఎందుకంటే అక్కడ శ్రీముఖి ఉండే మొత్తం హోస్టింగ్ చేస్తుంది. అంటే ఇందులో న్యాచురాలిటీ మిస్ అయితది అనంటే ఒక శ్రీముఖి పార్ట్ అయితది. ఎందుకంటే అక్కడ ఆల్రెడీ ఒకరున్నప్పుడు, ఆళ్ళు ఎట్లా చెప్తే అట్లా నడుతున్నప్పుడు అండ్ షూటింగ్ అంతా కూడా బయట అక్కడ కెమెరామాన్స్ ఉండి షూట్ చేస్తున్నప్పుడు అదంతా న్యాచురల్‌గా ఎక్కుద్దా అంటే ఇది కొంచెం బెనిఫిట్ ఆఫ్ డౌట్ ఉంది. ఎందుకంటే ఇందులో ఓన్లీ కెమెరాస్ తోటే, ఓన్లీ అక్కడ ఉన్న సీక్రెట్ కెమెరాస్, ఐ మీన్ సీక్రెట్ అంటే కనిపించే కెమెరాస్ మధ్యలోనే ఇదంతా నడవదు. కెమెరాస్‌తో పాటు కెమెరా మెన్సు, కెమెరా ఉమెన్సు, క్యారీ వ్యాన్సు ఇట్లాంటియన్నీ పెట్టి చేసిర్రు కాబట్టి కొంత ఆర్టిఫిషియల్‌నెస్ కూడా ఉంటది. కెమెరా కోసం స్పందించే వాళ్ళు కూడా ఉంటారు. ఇలా అద్భుతమైన నటీనటులు ఉన్నారు మనకు ఆల్రెడీ. ఎక్స్‌పీరియన్స్‌డ్ 'బిగ్ బాస్' ఎక్స్‌పీరియన్స్‌డ్ పర్సన్స్ ఉన్నారు. తోపులు, తురుంకాన్లు ఉన్నారు. సరే ఓకే. ఎంతైనా 100 పాయింట్లు చెప్తే అలా 60 అబద్ధాలు చెప్పినా 40, సరే 80 అబద్ధాలు చెప్పినా 20 నిజాలు వెళ్తాయి కదా! దాంతోనే మనం జడ్జ్ చేయాల్సి వస్తది. డ్రామాను కూడా మనం కన్సిడర్ చేయాల్సి వస్తది. డ్రామా ఆల్వేస్ విన్స్. సరే. సిద్ధు, ఆ పవన్ అదొక ముద్దు సీన్ ఒకటి చూపించి, ఆ తర్వాత 7 ఇయర్స్ బ్రేకప్ వచ్చింది మాకు. పెళ్లి కంటే ముందు బ్రేక్ అయింది. బికాజ్ ఆఫ్ వేరే అమ్మాయి అని చెప్పి వాళ్ళ సీక్రెట్ ఒకటి షేర్ చేసుకోవడం నటరాజ్ మాస్టర్ దగ్గర నుంచి న్యాచురాలిటీ భలే వస్తుంది. అదే అదొక రకం. ఆ సీజన్ అబ్బా నాన్ స్టాప్ సీజన్ ఎప్పటికీ ఆల్వేస్ రిమెంబరెన్స్లో ఉంటుంది. సరే, ఆ తర్వాత మనకి వసంతి, కళ్యాణ్ వాళ్ళిద్దరిది లవ్ యూలు చెప్పుకోవడము, బిట్రో, సంధ్య వాళ్ళది నువ్వు లేకపోతే నేను అసలు ఉండను అన్నట్టుగా చెప్పుకోవడం, అంటే వాళ్ళ ఎమోషన్ని ఆయన ఏడ్చేది. మొన్న ప్రోమోలో కూడా చూపించారు అదే ఏడుపు, మళ్ళీ చూపించారు. ఈ ఎమోషన్స్ అన్నీ బాగా చూపించే ప్రయత్నం చేశారు. ఈ సిద్ధు, పవన్ వాళ్ళు బాగా, ఐ మీన్ సోనియా సింగ్, పవన్ వాళ్ళు బాగా ఎందుకు క్లిక్ అవుతారంటే వీళ్ళు, సోనియా, సిద్ధు వీళ్ళు అంటే చెప్పే మాటలు చూడు ఎంత స్ట్రాంగ్గా ఉన్నాయి. వీళ్ళు మామూలు కామెడీగా మాటనే భలే ఉంటుంది. అట్ ద సేమ్ టైం వీళ్ళిద్దరి ఒక మాట ఏంది అంటే, నేను లాస్ట్ డే నేను చూడలేను, నేను చూసి భరించేంత శక్తి నాకు లేదు అని చెప్పడం అనే మాట ఒక గట్టి వెయిటేజ్ ఉంది. అవునా కదా? నాకు భలే అనిపించింది. లైక్ అంజలి, పవన్ వాళ్ళిద్దరు ఏడ్చింది. ప్రియా, శివు నా ఆయుష్ అంతా తనకే, ప్రియాంక గారికే. వీళ్ళేందో వీళ్ళ గారులేందో నాకు అర్థం కాదు. శివు గారు, ప్రియాంక గారు వీళ్ళేదో గారు అని మర్యాద తీసుకుంటారు. అబ్బా ఇదొక రకం కథ. నువ్వు పిలుచుకుంటలేవా స్వాతమ్మ అని అంటావా? అది వేరు, ఇది గారెలు వేరబ్బా. ఏదో మందిని పిలిచినట్టుగా ఏదో వీళ్ళ స్టార్టింగ్ నుంచి అలా అంతే. వీళ్ళు ఒక రకం కపుల్ గమ్మతి. నూకరాజు, ఆసియా ఆల్వేస్ హైలైట్ అవుతారు ప్రతి ప్రోమోలో మనం చూస్తుంటే. వీళ్ళిద్దరిది చాలా కష్టాల మధ్యలో వచ్చినామని చెప్పి మనకు లాస్ట్ ప్రోమోలో చెప్పినట్టే నిజంగా కష్టాల మధ్యలో జాయిన్ అయిన కపుల్ ఇది. చిన్న చిన్న షార్ట్స్ లాంటివి వచ్చినాయి కదా, అందులో వీళ్ళు అన్నారు కదా, మేము చాలా స్ట్రగుల్స్ మధ్యలో కలిసిన కపుల్, అందుకే మేము అంత ఈజీగా విడిపోయే రకం కాదు. చాలా స్ట్రగుల్స్ మధ్యలో అంటే ఏమీ లేని కాడికెళ్ళి వచ్చిన వీళ్ళు కాబట్టి ఖచ్చితంగా స్ట్రగుల్స్ మధ్యలోకి వెళ్ళి వచ్చి చూసిన కాబట్టి నువ్వు కనుక చూసినావు అని ఒక లెవెల్లో పెట్టారు. తెలుసు కాబట్టి చెప్తున్నా భయ్, తెలియకపోతే తెలియదని చెప్తాం. తెలుసు కాబట్టి చెప్తున్నా. దాచితే నేను దొంగ, దాయట్లేదు నాకు తెలుసు ఇది అని చెప్తున్నప్పుడు నేను దొర. అంటే 1-2 కామెంట్స్ చూసిన పోయినసారి, నువ్వు ప్రతిసారి వీళ్ళు వచ్చి నాకు వాళ్ళు తెలుసు అంటారు. పని చేసినాం భయ్ కలిసి, తెలుసు అని చెప్పినా కదా. ఓకే. సరే నెక్స్ట్ ఇక కంప్లైంట్స్ చెప్పేటి కూడా పెట్టారు. అందులో మహేష్ కంప్లైంట్ ఇచ్చి ఏడిచిండు. అంటే కంప్లైంట్ అంటే, నాకు పని లేనప్పుడు నువ్వు వచ్చి నా బ్యాడ్ జాతకంలోకి నువ్వు వచ్చి నిన్ను ఇబ్బంది పెట్టినా అని చెప్పి ఆయన ఎడుతూనే ఉన్నాడు. ఇక అదొకటి చూపించారు. ఆ తర్వాత మన ఆల్వేస్ పవన్, ఐ మీన్ సిద్ధు అనాలి, ఆయన పవన్ అన్నది మనం. సిద్ధు అనేట ఆయన మాత్రం కంప్లైంట్ చెప్పిండు. సమస్త మొగజాతికి ఉండే కంప్లైంట్, నా వర్షన్ కూడా ఇంటే బాగుంటుంది అని. సమస్త మొగజాతి సమస్య అది. వాళ్ళు తినరో, ఇన్నాక పట్టించుకోరో, వాళ్ళ మాట పట్టించుకోకపోతే దవిడే. సో అదొకటి, అది బాగుంది. అంటే ఇప్పుడు కంప్లైంట్స్ కూడా ఉంటాయి అని. అండ్ మాస్క్ అన్న సారీ చెప్పడం, ఎమోషనల్ అవ్వడం, అందరు ఎమోషనల్ అయ్యారు, అందరు చూపించండి, బాగానే ఉంది. ఫైన్, గుడ్ ప్రోమో. చూద్దాం నెక్స్ట్ ప్రోమోస్ ఎట్లుంటాయి, నెక్స్ట్ ఎపిసోడ్లో ఎట్లుంటాయి. మనకి ఆ సండే రోజు వచ్చేది పెద్ద బస్ ఏమి ఉండదు అన్న ఫీలింగ్ వచ్చింది. ఎందుకంటే గ్రాండ్ లాంచ్ ప్రోమో అని చెప్పి ఒకటి వచ్చింది కదా, వాళ్ళని ఇంట్రడ్యూస్ చేస్తారు. మనకు తెలియదు ఇంట్రడ్యూస్ చేయడానికి, వాళ్ళందరూ తెలిసిన వాళ్ళే కాబట్టి నో నీడ్ ఆఫ్ ఇంట్రడక్షన్. జరుగుద్దు, చూద్దాం ఎట్లా జరుగుద్ది, షో హిట్ అవుద్దా కాదా, మనం సక్సెస్ఫుల్గా రివ్యూస్ చేసుకోవచ్చా లేదా, మనకు మళ్ళీ 100 రోజుల కరువు పని దొరికినట్టు 70 రోజుల కరువు పని దొరికినట్టేనా లేదా తెలుస్తుంది. సో March 15th 6 PM నుంచి స్టార్ట్ అంట. ఆ తర్వాత నుంచి నెక్స్ట్ 9 to 10 ఆర్ 9:30 to 10:30 టైం వాళ్ళు ఆ రోజు చెప్పేస్తారు మనకి.
లేదంటే రేపు ఎల్లుండి ఒక రివీల్ అయినా అవుతుంది. ఇంకా 3 రోజులైతే అయిపోయింది. ఎంత తినబోయే ముందు రుచులు ఎందుకు అన్నట్టుగా. సో అది మ్యాటర్. ఓకేనా? ఉంటా. టేక్ కేర్. టాటా. బై బై. నమస్తే. శబ్బ కేర్. మన నేషనల్, ఇంటర్నేషనల్, జియో పాలిటిక్ న్యూస్ల కోసం మన ఇంకో ఛానల్, పనికొచ్చే ముచ్చట ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని పెట్టుకోరు. ఓకేనా? వంట జర జాగ్రత్త చేసుకోరు. ఎందుకంటే మంట ఆరిపోయింది అనుకో, మనం హైదరాబాద్లోనో లేదంటే బెంగళూరులోనో సిటీలలో ఉండేటోళ్ళు పొయ్యిలు పెట్టాలి అపార్ట్మెంట్లలో అంటే కష్టం. కోర్స్ ఎలక్ట్రికల్ స్టవ్లు, ఇండక్షన్ స్టవ్లు బొచ్చరన్ని ప్రత్యామ్నాయ మార్గాలు ఉన్నాయి. ఇమీడియట్గా లేకపోతే తెచ్చుకునే ప్రయత్నం చేసుకోరు. ఓకేనా? ఉంటా. టేక్ కేర్. టాటా. బై బై. నమస్తే. శబ్బ కేర్.